వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చామదుంపల పులుసు పెడుతున్నాను. ముందుగా చామదుంపలు పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలాగ 2 పాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఉప్పు తగినంత, కారం 1 స్పూను, బెల్లం 1 స్పూను. బెల్లం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకోవాలి, తగినంత ఉప్పు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం. ఇవన్నీ మొత్తం కలిపి బాగా కలుపుకోవాలి. దీంట్లో చామదుంపలు కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్నర బెల్లం. ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఓ పావు గంట సేపు ఉడకనివ్వాలి. బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఇలాగ బాగా దగ్గరికి ఉడికేలాగా పెట్టుకోవాలి. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి.